తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షుడు దరువు అంజన గారు మనతో పాటు ఉన్నారు. నవీన్ యాదవ్ కి మద్దతుగా ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దగ్గరికి రావడం జరిగింది. వారి మాటల తూటాలని పాటలుగా ఏ విధంగా మలచాడు, ఆ పాటల ద్వారానే మనం ఇక్కడ నవీన్ అన్న గెలుపు ఏ రకంగా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. మేము బాగున్నాం, అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రజా పరిపాలన లోపల అందరం సంతోషంగానే ఉన్నాము. కళాకారులందరూ సంతోషంగా ఉన్నారా? కళాకారులందరూ సంతోషంగా ఇంకా లేరు. ఇక్కడ ఉద్యోగాలు రాలేక కూడా చాలా మంది కూడా ఉద్యోగాల వేట చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందా, ఎప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే చాలా కళాకారుల బతుకు నిజంగా చింద్రంగానే. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఘోరంగా కళాకాలం చేసింది కాబట్టి వాళ్ళందరూ బాగాలేరు. ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ అన్న ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది మీ తెలంగాణ కళాకారులే. మీ పాటలు, మీ మాటల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. జనాల్లోకి బాగా విపరీతంగా చుచ్చుకోబడ్డాయి ఆ పాటలు. ఇప్పుడు ఏ రకంగా ఉంది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో? కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు నేను గవర్నమెంట్ లో కల్చరల్ డిపార్ట్మెంట్ కు అడ్వైజర్ గా ఉన్నాను. ఖచ్చితంగా నిరుద్యోగ కళాకారులకు మంత్రి గారు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ కి ఎట్లా పాడతారు మీరు సాంగ్? ఒక మంచి సాంగ్ మాత్రం మా ప్రేక్షకులకు వినిపించాలి. ఖచ్చితంగా మేడం. ఏంటంటే మేము ఈ నవీన్ యాదవ్ గెలుపు కోరంకు మేము అందరం కూడా స్వచ్ఛందంగా గ్రామాల నుండి రావడం జరిగింది. మేము ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంగళం పాడాలని చెప్పేసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి ఆ గీతాన్ని మేము గోవింద గోవింద నామాల ద్వారా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ల పాలన గోవింద, ఒక్క పని చేయాల గోవింద, మరి ఓట్లేస్తాం గోవింద గోవింద హరి గోవింద, బిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద, గుర్తు గోవింద, డబుల్ బెడ్రూములు గోవింద, ముస్లిం రిజర్వేషన్ గోవింద, ఇంటికో ఉద్యోగం గోవింద, మా పోరగాళ్ళ బతుకులు గోవింద గోవింద హరి గోవింద, టిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద, హరీష్ రావు కేటీఆర్ గోవింద, ఇधर कुछ भी नहीं चलता గోవింద, జూబ్లీహిల్స్ అడ్డా గోవింద, కాంగ్రెస్ అడ్డా గోవింద గోవింద హరి గోవింద, టిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద, ఈ గులాబీ దొంగల గోవింద, లీలలు వింటారా గోవింద, ఫోన్ ట్యాపింగులు గోవింద, పొంచులు ఇన్నారా గోవింద, దొరికినోడు దొరికినంత గోవింద, దోసుక తిన్నారు గోవింద, ఇప్పుడేమో మైకులల్లా గోవింద, పతివతమంటుర్రు గోవింద గోవింద, టిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద, ఈ దొంగల నమ్మొద్దు గోవింద, కారుకు ఓటొద్దు గోవింద, చేతి గుర్తుకు ఓటేద్దాం, నవీనన్నను గెలిపిద్దాం, చేతి గుర్తుకు ఓటేద్దాం, నవీనన్నను గెలిపిద్దాం, చేతి గుర్తుకు ఓటేద్దాం, నవీనన్నను గెలిపిద్దాం. కాంగ్రెస్ నవీనన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ఓకే, చూసారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానమైన ఆ గోవిందనాథుడి సాక్షిగా బిఆర్ఎస్ గోవింద, హరీష్ రావు గోవింద, కేసీఆర్ గోవింద, కేటీఆర్ గోవింద అని చెప్పి వీళ్ళైతే మంగళగీతం అయితే పాడారు. మరి వాళ్ళకు ఎంత బాధ అనిపించిందో ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ పాలనలో, మరి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. సో చూద్దాం మరి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.